ఈరోజు మనం చూడబోయే రామేశ్వరం అనే గ్రామంలో అప్పట్లో 300 ఎకరాలు పనంగా పెట్టిన ఒక పెద్ద మేడ అలానే ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో కేరళలో అనంతపురంలో దొరికే ఇటుకలను వాడి అత్యంత సుందరంగా నిర్మించిన ఒక అందమైన ఇల్లు ఉంది. ఈ గ్రామం చూస్తూ ఈ రెండింటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ రామేశ్వరం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉంది. మండల కేంద్రమైన సకినేటిపల్లికి ఈ గ్రామం 6 కిలోమీటర్ల దూరంలోనూ, దగ్గరలోని పట్టణమైన మలికీపురంకి 8 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి రామేశ్వరం. ఈ రామేశ్వరంలో ఏంటి అంటే ప్రతి ఇల్లు బాగుంటుంది. అది కాక ఈ గ్రామంలో అల్లూరి వారి మేడ ఉంది. దాన్ని వచ్చేసరికి బట్టెలంక వారి మేడ అని పిలుస్తారంట. కొంచెం ఎదరికి వెళ్తే ఆ మేడ కూడా ఉంటుంది. ఆ మేడ కూడా చాలా బాగుంటుంది. ఇక మనం రామేశ్వరంలో కూడా ఏంటి అంటే ఇది వరకు రాముల వారు ఇటు కూడా తిరిగారని చెప్తూ ఉంటారు. ఆ టైంలోనే ఇక్కడ పక్కనే ఉన్న సకినేటిపల్లికి నేటిపల్లి అని చెప్పడం వల్ల అది సకినేటిపల్లి అయిందని ఇలా హిస్టరీ అయితే ఉంది. కొంచెం లోనికి వెళ్ళిన తర్వాత గ్రామం చూస్తూ అయితే మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం కదా ఈ గ్రామంలో ప్రతి ఇల్లు బాగుంటుందని చెప్పి. మనం ఎంట్రన్స్లోనే కొంచెం ఫ్రంట్కి వచ్చి రైట్ సైడ్కి వస్తే ఇక్కడ చెరుకూరు వారి ఇల్లు ఉంది. చాలా బాగుందన్నమాట. పని అది చేయించారు. ఆ ఇంటి సింహద్వారం ఇవన్నీ చాలా బాగున్నాయి. కొంచెం లోనికి వెళ్ళి హౌస్ ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. వచ్చేసరికి అన్నమాట చెరుకూరు వర్మ గారిది. ఎక్కడుంటారండి? మలికిపోరన్నా. ఇప్పుడు ఈ మధ్యలో చేయించారంటారండి మొక్క పెట్టి ఇల్లు ఓకే. ఈ స్తంభాలు అవి కూడా కొంచెం డిజైన్గా ఉన్నాయండి. ఏ దిక్కు ఉంటుందండి? ఫేసింగ్ ఐడియా ఉందండి? ఫేసింగ్ ఎటు ఉంటుందా? ఓకే. ఈ టైల్స్ అన్నీ కూడా వేయించారు. ఓకే. చాలా చల్లగా ఉందండి ఇల్లు కూడా. చాలా చల్లగా ఉందండి ఇల్లు. చూడొచ్చు మనం అసలు సింహద్వారం చాలా బాగుందన్నమాట. సింహద్వారం కూడా ఇక్కడ ఈ కొంగలు అనుకుంటే ఇది చెక్కుడది బాగుంది. చేత్తో చెక్కిందేనంటారా? ఇక్కడ కూడా డోర్స్ చూడొచ్చు. ఈ హ్యాండ్స్ కూడా దీంట్లో కలిసిపోయి మ్యాచింగ్ ఉందన్నమాట. ఇది చాలా బాగుంది సింహద్వారం. కింద కూడా టైల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఇదిలోంచి మనకి రైట్ సైడ్లో ఒక హాల్ అనుకుంటే ఇది చాలా బాగుంది ఇల్లు అయితే. అలా దేవుడి గది ఉంది. ఇటు నుంచి మట్టి ఇది ఇదిలోంచి వెళ్ళొచ్చు. ప్లస్ ఆ హాల్లోంచి కూడా చూద్దాం. సేమ్ ఇదే టైప్లో ఈ పక్కన కూడా ఉంది. మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ బయటకు అన్నమాట.
ఈయనదేమాట ఇల్లు అండి. ఎవరండి ఈయన పేరు? చెరుకూరి లక్ష్మీపతిరాజు గారు. ఓకే, లక్ష్మీపతిరాజు గారు అన్నమాట. ఎవరండి ఇక్కడ? పెద్ద కొడుకు మాట అండి. ఓకే ఓకే. ఇల్లు అయితే చాలా బాగుంది. మొత్తం పాత ఇల్లులు అన్నీ ఏంటంటే కనెక్టివిటీ, బయటకు వెళ్ళాలన్నా, ఈదులోకి రావాలన్నా, హాల్లోకి రావాలన్నా ప్రతిదీ ఒక కనెక్టివిటీ ఉండేది అన్నమాట. ఏమన్నా ఫేసింగ్ ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే ఏ దిక్కుకి ఇల్లు ఉన్నదో? దక్షిణమేనండి. ఓకే 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 ఓకే. అప్పట్లో ఈయన కట్టించారన్నమాట అండి ఇల్లు. వీళ్ళ అబ్బాయి గారు బాగు చేయించి ఉంటారు, చూసుకుంటున్నారు అనమాట. ఓకే, మలికిపురం ఉంటారండి. ఓకే. వీధిలోంచి అటు సైడు ఇటు సైడు బయటకు వెళ్ళడానికి ఉంది. ఇక్కడ హాల్ నుంచి మళ్ళీ ఇది బెడ్రూమ్లోకి అటాచ్ చూడొచ్చు. మళ్ళీ ఇందర మనం చూసిన హాల్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా రైట్కి వెళ్తే ఇదిలోకి వెళ్ళిపోతాం, ఇలా బయటకు వెళ్ళొచ్చు. మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ దొడ్డు వైపు అన్నమాట, ఇలా దొడ్డు వైపుకి వెళ్ళిపోతాం. ఇలా పాత రోజుల్లో ప్రతి ఇల్లు కూడా కనెక్టివిటీ మాట. ఇప్పుడు అంటే ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ స్పెషల్గా ఉంటుంది, అప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు అవతల బెడ్రూమ్ కూడా సేమ్ అలా బయటకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు ఇది డైనింగ్ టేబుల్ అది ఇక్కడ ఉంది. ఇది కొంచెం పని చేస్తున్నారు ఇల్లు, ఇప్పుడు దులుపుతున్నారేమో. ఓకే. ఇక ఈ రామేశ్వరంలో ఏంటి అంటే శివాలయం లేదు, విష్ణాలయం ఉంది. ఇక శివాలయం అంటే వచ్చేసరికి గుడిమూల అని పక్కన ఒక ఊరు ఉంటుంది. మనం ఇంతకు ముందు ఏడుమేడలు అనే వీడియో తీసాం, అక్కడ శివాలయం ఉంటుంది. దీనికి ఈ గ్రామానికి చేర్చే ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే వచ్చేసరికి ఇది శివాలయం కాదు, విష్ణాలయం అన్నమాట. ఇప్పుడు లాక్ చేసి ఉంది, ఒకసారి బయట నుంచి చూద్దాం. అయితే ఈ గ్రామంలో ఏంటి అంటే చాలా బాగుంది గ్రామం. ఇక్కడ గోదావరికి చేర్చే ఉంటుంది, సముద్రం కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా పెద్దగా వాహనాలు అది తిరిగే అవకాశం ఉండదు ఇటు. పెద్ద ఓన్లీ ఓన్ వెహికల్స్ తప్ప బయట పెద్దగా ఇటు ఈ రోడ్డు ఈ ఊరి మించి అయితే వెళ్ళవు. కాబట్టి చాలా ఊరంతా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. నాథస్వామి వారి సన్నిధి, కోదండరామస్వామి వారు. ఉంది రంగనాథ స్వామి వారిది యొక్క విగ్రహం.
ఈ ఊరి గ్రామదేవత ఎల్లమ్మవారి ఆలయం ఇది. అల్లూరి జానకి రామరాజు దంపతులచే నిర్మించబడిందంట. ఇక ఈ గ్రామంలో ఏంటి అంటే 100 సంవత్సరాలు దాటిన అల్లూరి వారి ఒక మేడ ఉంది. ఇక ఒకసారి ఆ మేడ చూస్తే మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చాలా మట్టుకు అల్లూరి వాళ్ళే ఉంటారన్నమాట. సార్ నమస్తే సార్. ఏంటి ఇది అల్లూరి వారిది అంటారా? ఓకే. మీ తాతయ్య గారు కట్టించారంటారా సార్? మా తాతగారు అల్లూరు కట్టించారు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయినా వచ్చారంటారు సార్ ఇక్కడికి? ఎక్కడే పుట్టారు మా తాతయ్య తండ్రి, ఆయన వచ్చారు అందరికీ పుట్టారు మా తాతయ్య. ఓకే. మా తాతయ్య తండ్రి వచ్చారు రామేశ్వరం. ఓకే. అంటే అప్పట్లో ఎంత మేడ కొట్టడానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? రీజన్ కాదు, మా 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 నాన్న అక్కనే కోటదారి చేశారు. ఆయన మేడగడితో వస్తా అన్నాడు. 50 రోజుల్లో 300 ఎకరం అమ్మేరు మేడ కట్టి. 300 ఎకరాలు అమ్మి మేడ కట్టారన్నమాట. 300 ఎకరాలు వచ్చాయి. అప్పుడు ఎక్కడికి వచ్చారండి మీ తాతయ్య గారు? వెనకాల 20 ఎకరం 20 మొత్తం 80 ఎకరం కంపౌండ్ వాళ్ళు ఉంది మేము. ఓకే. అంతా మాదే కనపడేది ఇదంతానే. ఇది ఇలా కడ మొత్తం అంతా. ఓకే. వెనకాల ఉంది. సరే చూద్దాం సార్ ఒకసారి. ఓకే. 300 ఎకరాలు అమ్మి ఈ మేడ కట్టారన్నమాట అండి అప్పుడు ఆ రోజుల్లో. ఓకే. వచ్చారప్పుడు మీ తాతయ్య గారు వచ్చారంటారండి? మరి దీనికి వాడిన మెటీరియల్ అని చెప్పారంటారు అప్పట్లో? ఈ మేడకు వాడిన మెటీరియల్ కానీ ఇవన్నీ అని చెప్పారు? ఇదంతా ఎక్కడి నుంచి తెచ్చారండి? అప్పుడు ఏముంది మీకు గోడ మీద వచ్చేది కదా, ఇదంతా సున్నం కట్టిపడి. సున్నమే మొత్తం అంతా. ఈ స్తంభాలు కోడిగుడ్డు సొంత కట్టారు. ఈ స్తంభాలు ఓకే. ఓకే. 100 సంవత్సరాలు అయింది కట్టి. 100 సంవత్సరాలు అయిందండి. ఓకే సార్. ఈ ద్వారాలు అవి అన్న చెప్పారంటారా? ఈ ద్వారాలు అవి ఇక్కడే చెక్కించారంటారు అప్పట్లో? ఇక్కడే చెక్కించారు. అప్పుడు సెల్ఫ్, ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు అవునండి, అవును. చాలా అంటే పెద్ద మేడ అనుకుంటానండి. ఒకసారి హాల్ ఇదే అంటే ఇప్పుడు కరెక్ట్గా రోడ్డుకి సమానమైందంటారండి. చాలా కలపబాటు ఉంటారండి. ఇది కళ్యాణ మండపం. ఇది కళ్యాణ మండపం అన్నమాట. ఇందులోనే పెళ్లి మా కుటుంబంలో వాళ్ళందరికీ ఇందులోనే పెళ్లి. ఇందులోనే జరిగి అల్లూరు వాళ్ళు అందరూ ఏమాట మా కుటుంబం అందరూ. ఓకే. ఓకే. పెద్ద బయటకి తెలియట్లేదు అన్నమాట అండి ఇది. తెలియదు.
ఇదంతా చెక్కతో చేసిందన్నమాట అండి ఇది. ఇక్కడ మ్యారేజెస్ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. ఇప్పటికీ జరుగుతున్నాయి అంటారండి. ఇప్పుడు అంత కళ్యాణ మండపాలు వచ్చినాయిలేండి ఇప్పుడు. వచ్చేసిందండి మా తోడ అయిపోయింది కళ్యాణ మండపాలు. ఓకే. ఈ పెద్ద హాలే చాలా పెద్దది ఉందండి. గదులు ఎన్ని ఉంటాయి అంటారండి? గదులు ఇంచుమించు 30-40 గదులు ఉంటాయి పైన. అబ్బా, మొత్తం అన్ని కలిపి 30-40 గదులు ఉంటాయండి మొత్తం ఎదరా అన్నీ మొత్తం కలిసి. అబ్బా, మరి ఎలా అండి ఇప్పుడు మెయింటెనెన్స్? అంటే ఇది మా తమ్ముడు కొనేసాడు మొత్తం. మా చిన్న కొడుకు కొనేసి కింద బాగుంది, పైన అంటే దీనికి మేడ బట్టలు ఇంకో మేడ గుర్తింపుగా ఉండిపోవాలని ఉంచేసారులే. అంటే అల్లూరు వాళ్ళు కదా బట్టెలంక వారి మేడ అనడానికి కారణం పూర్వం మాది బట్టెలంక. ఓకే ఓకే, మీ తాతయ్య గారు బట్టెలంక అంటారు. బట్టెలంక మేడ అంటారు మామూలుగా తేదా. ఓకే, అల్లూరు వాళ్ళు మేడ అంటే తెలీదు. గుడుమూలు అయితే 7 మేళలు అంటే గుడుమూలు లేదు. ఓకే, 7 మేళలు అంటే బట్టెలంక మేడ. అక్కడికి వెళ్తే 7 మేడలు అన్నారు, ఇక్కడికి మేడ అంటే ఎవరు చెప్పరు. బట్టెలంక మేడ అంటే ఎవరు చెబుతారు. ఓకేనండి. ఓకే, ఇది హాల్ వస్తుంది అంటారు వెనకాల. ఇక్కడ కింద ఎన్ని గదులు ఉంటాయి అంటారండి? కింద 2, 4 ఇలాగా 2 ఓకే. ఇది కళ్యాణ మండపం అన్నమాట అండి. మీ అమ్మాయి పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది అన్నమాట అండి. మా చెల్లి పెళ్ళి, మా చెల్లి అక్క ఇద్దరు పెళ్ళి. ఓకే. పూర్వం అంటే మీ తాతయ్య గారు ఎంత మేడ కట్టారంటే బాగా అంటే మా తాతయ్య సంపాదించారు. 800 ఎకరాలు సంపాదించారు. మొగల్దూరు, లంక గూడేరు, తుందూరు, 8 ఊళ్ళు, 800 ఎకరాలు ఉండేది మాట. ఏం పేరు సార్ అయింది? అల్లూరు రంగనాథరాజు గారు. ఆయనకి ఎంతమంది కొడుకులండి? 4. ఓకే. మీరు లాస్ట్ ఆయన? మా తండ్రి, మా నాన్న, మీ నాన్న. మాకు 4 కూతుర్లు. 4 కూతురు అమ్మట్లోనే అయినమాట అండి. అంటే మీరు ఇంటికి వాళ్ళు అంటారండి. మీరు వచ్చినప్పుడు ఎలా ఉండేదండి ఇంటికి వచ్చినప్పుడు? అప్పట్లో రోడ్లు ఏమీ లేవు, ఇసుక పొంతలు చాలా. ఇంకా అదే కొట్లు కూడా తక్కువ. ఓకే. ఇంకా అదే చాలా అప్పట్లో అలా ఉండేది. అంటే ఇప్పుడు అంటే కార్లు వచ్చేసినాయి కదండి. ఈ రామేశ్వరంలో మేడ అంటే ఇది ఒకటే ఉండేది అందుకు. బట్టెల్లంకోరు మేడ. తర్వాత ఈ గుర్రపల్లికి అడ్రస్ కోసం అలా బట్టెల్లంకోరు మేడ అని ఇంకా అలా పేరు అనమాట. ఇప్పుడు ఎవరైనా రావాలంటే అలా చెప్పుకుని వస్తారు తెలియని వాళ్ళు. ఓకే. రామేశ్వరం వచ్చి బట్టెల్లంకోరు మేడ అంటే చూపించేస్తారు అన్నమాట. మా మామగారికి 4 తోబుట్టులు. ఓకే. అంటే ఇది వరకు ఆడవాళ్ళు బయటకు రా అంటే అప్పుడు ఎలా వచ్చేవారండి? పల్లకీలు అలాంటి అంటారా? పల్లకీలు అండి. ఇప్పుడు బండిగా వెనకాల తెరగట్టేసి అదే ఇంకా ఇప్పుడు బయటకు తీసుకొచ్చి వచ్చేవారు అన్నమాట. మామూలుగా కారులోని ఇంకా ఆడవాళ్ళు బళ్ళు అవి నడుపుతున్నారు కదా, తప్పులు పోయినాయి. అప్పట్లో అయితే చాలా తప్పులే. ఇంకా మేము రావడం ఇంట్లోకి మళ్ళీ వెళ్ళడం, బయట పని లేదు. మా పెన్నమామ గారికి 8 కొడుకులు. అసలు ఆమె ఇలా మరి ఇప్పుడు షాపింగ్లు కదా, పెళ్ళిళ్ళు మొదలెట్టి అత్తయ్యకి బయటకు వెళ్ళి 1 రూపాయి పెట్టేమి కొనకుండా 8 కొడుకులు పెళ్ళిళ్ళు మామయ్య తెచ్చుకుని చేశారు. మరి ఎంత గ్రేట్. 3 కూతుళ్ళు వారికి, 8 కొడుకులు. మామయ్య అత్తయ్య పోయారు. ఇప్పుడైతే మటుకు నెల షాపింగ్ ఉంటుందండి మొత్తం. నెల ఏంటి, పెళ్ళి అయ్యేదాకా ఇక అయ్యో అక్కర్లేని అన్నీ చేస్తున్నారు కదా. మా మామగారు 4 అన్నదమ్ములు అయితే మా పెద్ద మామగారికి 6 కూతుళ్ళు 1 కొడుకు. అదే ఇంకా అందరూ వెళ్ళిపోయారు బయటికి. మా మామగారు 2, మాకు 4 ఆడపడుచులు 2 మగవారు. 3వ వారికి 8 కొడుకులు 3 కూతుళ్ళు. 4వ వారికి 2 కొడుకులు. 4 మామయ్యలు అన్నదమ్ములు ఇక్కడే 4 ఉండేవారు. ఆడపడుచులు కూడా అదే ఇంకా అందరూ. మా కుటుంబం మాకు సరిపోతుంది అంతా అందులో. అలా జరిగింది అప్పుడు. అదే చాలా బాగుంది అసలు. నన్ను ఆ రోజులు అసలు అప్పట్లో ఇప్పుడు జరగవు. ఇంకా జరగవండి. ఇంకా అసలు చాలా మంచిగా అదే ఇంకా అలాంటి మాయలు మర్మాలు లేవు కదా అప్పుడు. ఆ రోజుల్లో చాలా ప్రేమగా ఉండేవారు. ఇంక ఎక్కువ ఎక్సర్సైజులు అంటే ఎక్కువ పనులు అవి చేసినవారు కాబట్టి హెల్త్ కూడా బాగుండేయండి అప్పుడు. వీరు పనులు తక్కువ, ఎప్పుడు పనివాళ్ళు ఉండేవారు. పెద్ద కుటుంబం కదా. ఒక కిరసనాల ఉప్పు తప్పించి అన్ని వీరికే పండి అంట. అసలు మొత్తం ఇలా కొట్టు కదా. ఇక్కడ కసేరీస్ ఆవిడ ఉండేది, అన్ని కోలు కొట్టేశారు. అటేమో
మాకు 4 రూములు ఉండి అన్ని సంవత్సరానికి సరే అదే మొత్తం అన్నీ అందులో వేసేవారంట. ఈ మొత్తం ఈ ఫ్యామిలీలో అందరు పెళ్ళిళ్ళు అయ్యే వరకు కలిసిగానే ఉన్నారు ఇరు తాతయ్యలు ఇద్దరు కూడా. ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆరికి ఎనమండుగురు ఈరికి ఎనమండుగురు 16 మంది పెళ్ళిళ్ళు చేసి 16 మంది ఇందులోనే ఉంటారు, ఇంట్లోనే ఉండేవారు. పైన కింద ఉన్నాయి కదా చాలా రూములు. 16 మంది పెళ్లిళ్ళు అయ్యి ఎక్కడ ఉండేవారు అంటారండి? 16 మంది పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఉమ్మట్లోనే ఉన్నారు తాతయ్య ఉన్నారు కదా. 16 మంది రంగారాజు గారు ఆరు మీ ఇంట్లో ఉమ్మట్లోనే అయినాయి అంటే కదా పెళ్ళిళ్ళు. అంటే 16 మంది ఉండేవారు. 16 మంది 6 4 కొడుకులు పిల్లలు మళ్ళీ 16 కాకుండా ఇప్పుడు మరి మా జనం అందరూ కలిపితే సంక్రాంతికి ఇంచుమించుగా కలుపుతారు. ఫ్యామిలీ ఫంక్షన్లు అవి పెడతారు కదా, అప్పుడు వస్తారు అందరూ హైదరాబాద్. గెట్ వచ్చిన మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నాం, మా ఇంట్లో 2 ఉన్నాం. మా పెన్నమ్మ గారి ఇంట్లో ఎనమండుగురికి 2 ఉన్నారు. కనవరు అందరూ హైదరాబాదు, మలికిపురం, అమలాపురం అది అక్కడక్కడ సెటిల్ అయ్యారు పిల్లల చదువులు కాను. మొత్తం మీద అదే ఇంకా అక్కడక్కడ ఉన్నారు. ఇక్కడ కలిసి ఉన్నట్టు అందం రాదు కదా. అవునండి, అవును. మళ్ళీ పండుగ ఇది ఇక్కడ ఈ గ్రామానికి రామేశ్వరం అనే పేరు వస్తానికి కూడా కారణం ఉందా? అదే రాముల వారు అప్పుడు పూర్వం గుడుమల రామేశ్వరం మాది. గుడుమల రామేశ్వరం అంటే రామేశ్వరం ఇప్పుడు గుడుమల పంచాయతీ చేసి ఎడగొట్టేశారు. ఇప్పుడు పూర్వం గుడుమల రామేశ్వరం. గుడుమూలలో మీకు శివాలయం ఉంది. అవునండి, అవును. ఎందుకే మా మామగారు వాళ్ళ కజిన్ సిస్టర్ని మొగల్తూరు కోటరాజు గారు ఫ్యామిలీలో 3వ వివాహం చేశారు అంట. అప్పుడు కట్టారంట ఈ బిల్డింగ్ అల్లుడు రావడం కోసం. 100 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో సిమెంట్ లేదంట, గానుగ సున్నం ఏదోనంట. అక్కడ ఆడారంట. రాడు కూడా అది ఆ దొడ్లో ఉంది, పెద్ద రాయి ఉంది. ఎద్దులు కట్టి తిప్పేవారి కోసం ఉంది. రాడు ఆ దొడ్లో ఉంది, పెద్ద రాయి. అక్కడ ఆడేసి ఇదంతా తెచ్చాడు కట్టారు అలా ఉంచేసారు అక్కడ. ఇదంతా కిచెన్ అంటారండి. ఇది అక్కడ చుట్టూ పడిపోయింది, ఇదేమో దేవుడిది. ఇక్కడే వండుకునే మీ ఇద్దరే కదా. అంటే దీనికి పెయింట్లు వేయించాలన్నా చాలా అయిపోద్దేమోనండి ఇల్లు. ఇంక 7 వేసుకుంటాం. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది లేదు. చాలా టైం పట్టింది. వెళ్ళాడు వచ్చి మామూలుగా అన్ని క్లోజ్ చేశారు. ఇవన్నీ గుమ్మాలే. ఇది గుమ్మం, ఎన్ని గుమ్మాలు? ఈ గుమ్మం ఈ లైన్ 7 గుమ్మాలు ఉంటాయి. దీనికి 7 గుమ్మాలు ఉంటాయి మాట. ఈ గుమ్మాన్ని ఇలాగే ఈ గుమ్మం ఒకటిది, ఇది ఒక గుమ్మం మాట అండి. ఇలా ఈ పక్క నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు మాట అండి. అంత మొత్తం కనిపించేవారు మాట అండి. ఓకే బాగుందండి. బయటకంటే పెయింట్స్ లేకపోవడం వల్ల అలా అంటుంది, కానీ లాంచ్ చాలా బాగుందండి ఇల్లు. అవునండి, అవును. ఇది గుమ్మం మాట అండి అలా. ఓకే, పైన ఎక్కువ రూమ్లు ఉంటాయేమోనండి. ఓకే, అటు హాల్ ఉంటుంది మాట. ఓకే, పైకి వెళ్తా ఉంటుందా? ఓకే, పైన ఎక్కువ రూమ్లు ఉంటాయేమోనండి. ఇంకా వాట్లేదేమో పైన, మీరు కింద ఉంటున్నారు అంతేనే. ఈ చెరువు కూడా మీదేనండి? చెరువు మాదే. ఓకే, మళ్ళీ పైన పెంకు కూడా వేసారన్నమాట అండి. అది చెరువు వెనకాల భూమి. ఓకే, పైన పెంకు కూడా ఉందన్నమాట అండి. ఈ పక్కన ఆ పక్కన హాల్ ఏమో. ఇంత మేడ కట్టారని మీరు అన్నట్టు 300 ఎకరాలు అయిందన్నమాట అండి దీనికి. 300 ఎకరాల మేడ ఇది. ఇప్పుడు ఉంటేదంతా చాలా పెద్ద కోటీశ్వర్లే. ఇంకా అవునండి, అవును. ఎవరి పనులు చేసుకునేవారు. ఓకే, ఈ వరకు ఏం లేవండి. అవునండి. ఇంకంతా ఇప్పుడు ఎవరో దాయట్లేదు మాట అండి. ఇంకంతా ఇప్పుడు అంటే తూర్పు అంటున్నారు, కానీ ఇది వరకు అన్నీ ఉందన్నమాట. తూర్పు, గోదావరి, దక్షిణం, ఉత్తరం.
ఈ మేడ పైన చూడొచ్చు. అంటే దక్షిణ ముఖద్వారం ఉన్న మేడ మాట. ప్రస్తుతం అయితే పైన వాటలేదు, అంటే 2వ స్టేర్ వాటలేదు, మనం 3వ స్టేర్ అంటే ఇక్కడ ఇంకో స్టేర్ లేదు. కానీ పైకి వచ్చి చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఈ పక్కన అంటే మరి ఇది ఎందుకు కట్టారో, దీని ఆర్కిటెక్చర్, దాని ప్లానింగ్ మనకు తెలియదు కాబట్టి ఒకసారి ఏ విధంగా ఉంది ఏంటో చూపిస్తాను పైనుంచి. ఇక్కడ నుంచి ఏమైనా మెట్లు ఉన్నాయంటే కిందకి మెట్లు లేవు, మరి ఇటు గోపురం పెట్టారు. ఇటు వచ్చేసరికి ఇక్కడ పెంకు, అది పెద్ద కచేరీ హాల్కి అనుకుంటాను, ఇది మిడిల్లో మరి హాల్కి అనుకుంటా. మొత్తం పెంకు ప్లస్ స్లాబ్ 2 కలిపి వచ్చినాయి. మరి అప్పట్లో ఈ విధంగా ఎందుకు పెట్టేవారు అనేది మనకు కూడా తెలీదు. ఇక్కడ నుంచి ఇలా పైకి వచ్చిన తర్వాత ఈ పక్కన కూడా ఇక్కడ నుంచోడానికి ఆ టేపు కూడా సేమ్ అలా ఉంది, అది క్లోజ్ చేశారు. ఓకే, మామూలుగా చాలా బిల్డింగ్స్కి ఈ రకంగా మెట్లు వస్తే పైన ఇస్తారు ఇలాంటి గోపురాలు, కానీ దీనికి మరి ఇక్కడే ఉందో అయినా సరే 2 గోపురాలు ఉన్నాయి. మరి అక్కడ ఆడారండి అది గానికి సున్నం ఈ మూల ఉండేది. ఓకే, అంటే ఒక్కనే మూలగా ఇదండి ఇదా? ఓకే, అంటే దీని మీద ఎలా ఆడేవారండి? అది కొన్ని ఐడియా ఉందంటారా? కింద అలిగిపోద్ది అన్నమాట అండి. ఓకే, అలాగమాట, అలా తిప్పి. ఓకే, ఇదంతా మీద అన్నమాట అండి. ఓకే, మనం ఈ మధ్యకాలంలో చాలా పెద్ద మండువా లోగిళ్ళు అన్నీ చూసాము. అక్కడ చాలా మెయింటెనెన్స్ కష్టం అవుతుందన్నమాట. వాళ్ళకి ఎవరో పని వాళ్ళు రాక, వాళ్ళు చేసుకోలేక, కానీ ఆ ఇంటిని నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో అలా నిలబెట్టుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు జనరేషన్లో అలాంటి ఇల్లు కట్టినా నిజంగా మెయింటైన్ చేయలేరేమో. మనం ఇప్పుడు దాకా చాలా ఇల్లు చూసాం, చాలా ఖర్చు అయ్యే ఇల్లు చూసాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఇల్లు అయితే ఒక 30 లక్షల్లో కట్టారంట. నిజంగా ఇల్లు చూస్తే 30 లక్షలు అయ్యిందా అనే విధంగా ఉందన్నమాట. దీనికి వాడినది మొత్తం కూడా పైన ఒక బంగాళ పెంకు వాడారు. మనం చూస్తే రేకు అనుకుంటున్నాం, రేకు వాడలేదు, వాళ్ళు బంగాళ పెంకు వాడారు. అదేవిధంగా కింద వచ్చేసరికి ఇటుకు కూడా నార్మల్ ఇటుకు కాకుండా వేరే స్పెషల్గా ఇటుకు తెప్పించి వాడారంట. మనం చూడవచ్చు, బయట నుంచి చూస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట లుక్. ఇది రాజానగరం నుంచి తెప్పించారన్నమాట అండి ఇటుకి. ఇటుకి పేరు ఇంకా రాజానగరం అంటే ఓకే, రాజానగరం. నాకు పెద్దగా లేదు, ఐడియా లేదు. మా పిల్లలే వాళ్ళు కేరళ నుంచి అక్కడ దొరుకుతుంది, అక్కడ నుంచి తెప్పిందాం అంటున్నారు. ఇటుకండి కేరళ నుంచి మళ్ళీ ఎక్కువైపోద్ది కదా. మళ్ళీ ఎలాగ ఎక్కడ ఉందని ఎలాగో వాళ్ళు మా ఓల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళతోటి అలా చేసుకుంటే ఒక ఆయన ఇలా అక్కడ ఉంటాయండి అని చెప్పి తెప్పించారు. అక్కడి నుంచి తెప్పించండి. ఇటుక వల్ల చల్లదనం వస్తుంది అంటారు ఇంటికి? వీటికి పర్వాలేదు, ఓకే, కానీ స్ట్రాంగ్ మాత్రం విపరీతంగా స్ట్రాంగ్ ఉంటుంది. నిజంగా ఇటుక 15 కేజీలు అండి. 30 లక్షలు లేవదు అసలు ఇటుక లేవదు మనిషి. ఇప్పుడు మనుషులు లేపలేము. ఓకే, అంత బరువు మాట అండి. అంత బరువు ఉంటుంది. అసలు గోడ కూడా మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏమి పండిటికన్నా కట్టుకుంటుంది. ముందు అందరూ అన్నారు, అదేంట్రా పండిటికి మానేసి ఈటికితో కట్టుకుంటున్నారు, ఎందుకే ఇదే వీటికి కట్టకూడదు తెలియదు మీకు, అది ఇది అన్నారు.
అది కట్టాక ప్రతి వాళ్ళు అబ్బా భలే ఉందండి, ఇటుకెట్టి కడుతున్నారు, రాజుగారు ఇలా కడుతున్నారు ఏంటి ఇలా కడుతున్నారు, ఈ మాల్ ఏంటి ఈయన ఇలా కడుతున్నారు ఇల్లు అనుకున్నాము. తయారయ్యాక దీని అందం ఇప్పుడు తెలుస్తుంది సార్, మీరు బాగా చేశారు, ఎక్కడ ఎవడో దొడ్లు మొక్కలేదు, మోడు లేదు, చేయలేక మానేస్తున్నారు. అవునండి, మీరు ఎంతో అందంగా చేసుకున్నారు, భలే ఉందండి బాబు, కూర్చుంటే చాలు ఇక్కడ అంటా ఉంటారు వచ్చినప్పుడు. నిజంగా 2 స్టేర్లు మనం బిల్డింగ్ కట్టాలనుకోండి ఇంచుమించు 80 లక్షలు 90 లక్షలు అయిపోతుంది. 30 లక్షల్లో మంచి లుక్ తో 2 స్టేర్ల బిల్డింగ్, సింగిల్ రూమ్ సరిపోద్ది కదా. సరిపోద్ది. అవును, మీరు అనుకుంటే కింద డబుల్ రూమ్స్ వస్తాయండి. డబుల్ వచ్చును, ఎందుకు మనకు ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టిన కష్టం. మేము ఉండేది పెద్దోళ్ళు, మేము ఇద్దరే ఉంటాం, పిల్లలు ఎప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఉంటారు. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ చేయించడం, మనుషులు దొరకట్లేదు, వద్దురా బాబు బతిమాలని ఏదో మేమే అలాడతాం, చిన్నగా కట్టుకుందాం, అలా కడదామని చెప్పి అలా కట్టాం. మళ్ళీ గ్లాస్ కూడా వచ్చింది, గ్లాస్ అన్ని అలా అలా అసలు కట్టక ముందు అందరూ ఏంటి ఇలా కడుతున్నారు మీరు, బతికేది పోయిందా అసలు ఎవరికి అర్థం కాలేదు. ఆ మేస్త్రి కూడా తర్వాత అన్నాడు, అసలు ఈ ఇల్లు మేము కట్టేటప్పుడు అనుకున్నామండి, ఇప్పుడు అంటున్నాం రాజుగారు, అప్పుడు మేము అనుకో ఈ రాజుగారు ఏంటి ఇలా కట్టిస్తున్నారు, ఈ పిచ్చ పని ఏంటి కట్టుకుంటాం మేము అనుకునే వాళ్ళం సార్, మీ దగ్గర అంటే బాగుండదని, ఇలా తయారీ వచ్చి చూసాక ఈ ఇల్లు మేమే కట్టామో అనిపిస్తుందండి అని అన్నారు మాట. వచ్చారు ఓ రోజు ఎందుకు వచ్చి, ఇది మేమే కట్టారంటారా అండి అన్నారు. మరి మీరు కట్టకపోతే నేను కట్టానండి. అవునండి, కానీ మేము ఇలాగే అనుకున్నాం సార్, నిజంగా మీరేమో అనుకోకుండా ఊరికి ఇలా అనుకున్నాం. అప్పుడు అది అంతేలే, మీరే కాదు నేనే కాదు, తెలియకపోతే ఏమనుకుంటాం, అంతే మీరే నేనే అంతే కదా మా సహజంగానే. ఏంటి పిచ్చోళ్ళు ఇలా కట్టుకుంటున్నారు అనుకుంటాం, అది తయారయ్యాక ఆ లుక్ తెలుస్తుంది. ఇప్పుడు అందరూ అదే అంటారు, అబ్బాయి కట్టుకున్నారా బాబు, చిన్నగా కట్టినా అందంగానే, ఇంత అందంగా మేము ఎన్నో చూస్తున్నాము, ఓళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నారు, అలా అని కాదు. అలా కాకుండా కరెక్ట్గా ఎంత కావాలి అని ఇదిగా ఉంది, పెట్టిన డబ్బులు కూడా ఫలితం ఉన్నట్టుగా ఉంది, బాగుందిరా మంచి బాగుందని. ఎక్కడికో అమెరికా నుంచి కూడా ఫోన్లు చేశారు, ఎవరు తెసదే భలే కట్టుకున్నారు, మేము తెసదే నువ్వు ఎక్కడ ఎవరు లేకుండా భలేగా కట్టావు, చాలా బాగుంది, యూట్యూబ్ లో కూడా ఎక్కేసావు నువ్వు, మేము ఇంతమంది ఇల్లు ఉన్నా మేమే చూడలేదు ఎవరిలోనే ఇప్పుడు, ఫోన్లే మంచిగా కట్టేవి అయితేందని అన్నారండి. అదే ఈ గ్రామంలో చూడొచ్చు, కొంచెం మోడర్న్గా చేశారన్నమాట బిల్డింగ్నే. మనం కేరళ స్టైల్లో చూస్తాం కదా, ప్రతి ఇంటికి ఈ టైప్లో వస్తుంది. అలాగే పైన కూడా ఒక రూమ్ వేశారు, అది కూడా చాలా బాగుంది, బయట నుంచి వస్తుంటే ఇల్లు చాలా బాగుంటుంది. అదే ఫ్రంట్ కూడా చాలా గ్రీనరీగా ఉంది. సార్ నమస్తే అండి. నమస్కారం. అంటే ఎక్కువ మేము మండోలో ఇల్లు తీస్తూ ఉంటాము, మీ మేడ కూడా ఉంది కదండి, అది తీసామండి. తీసారా? మీ ఇల్లు ఏంటి సార్, అంటే ఎవరైనా బిల్డింగ్ కట్టి వదిలేస్తారు, మీరు ఎదరేమో దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు, పైన మళ్ళీ అది చూడడానికి లుక్ అంటే అన్నీ ఒకేలా ఉంటే దానికి ఇదేముంటుందని చెప్పి కొంచెం ఇలా చేద్దామని డిఫరెంట్గా కొంచెం బాగుంటుంది అని డిఫరెంట్గా చెయ్యాలని పిల్లలు ఆలోచించి అలా చేశారు. ఓకే, ఇదంతా యాంగ్లీర్లతో మళ్ళీ ఏంటంటే ఒక లుక్ తప్ప ఉంటే బాగుంది కదా. ఇప్పుడు అలాగే కొత్తగా కడుతున్నాం కాబట్టి కొంచెం ఓన్లీ రాడ్స్ వచ్చినాయి అంటారు, అన్ని రాడ్స్. ఓకే, ఈ రేక్ ఏమైనా బయట నుంచి తెప్పించారంటారా? బయట నుంచి పైన బంగాళ పెంక్, అది పెంకు అడుగునో పెంకు వస్తుంది. ఓకే, 2 రకాల పెంకులు వస్తాయి. 2. ఓకే, దానివల్ల కూలింగ్ ఏమైనా వస్తాయి అంటారా? కూలింగ్ బాగానే ఉంటుంది, పర్వాలేదు, అంత వేడేమి ఉండదు, విపరీతమైన వేడేమి ఉండదు, బాగానే ఉంటుంది. ఓకే, బిల్డింగ్ అయినా కూడా బాగానే ఉంది. ఇది మొత్తం కట్టి మేము ఈ సంవత్సరం కట్టారు. మేము ఇక్కడికి వచ్చి అక్టోబర్ 18 అక్టోబర్ 18 అన్న కట్టారు. ఓకే, ఈ మధ్యనే ఈ సింహద్వారం కూడా మామూలు ప్లేన్ గా పెట్టించారు, ఇది కూడా చెక్కుడు చేయించారు. ప్లేన్ గా కాకుండా ఓకే, ఇదంతా చెక్కి చేయించారు.
ఒక బిల్డింగ్ కట్టినా కానీ ఓల్డ్ మోడల్లోనే కట్టారన్నమాట. మొత్తం ఓల్డ్ మోడల్లోనే కానీ చూసే వాళ్ళకి కొంచెం బాగుండాలి. అవునండి. సార్ అంటారు ఇక్కడ మేస్త్రులు బయట నుంచి రావాలంటారు. బయట నుంచి వచ్చారు, చించినాడు నుంచి వచ్చి కట్టారండి. అడిగాము. ఇది కూడా మళ్ళీ మీరు బయట పిల్లర్ వేసారు. పిల్లర్ వేసాము ఎందుకంటే ఇది వేరే ఇటుక అనమాట, సిమెంట్ అక్కర్ లేకుండా పెద్ద. ఆ ఇటుక గురించి ఇక్కడ మేస్త్రులు ఏ కొత్తగా ఉంది సార్ మీరు కొత్తగా కట్టమంటున్నారు, ఈ మా వాళ్ళు కాదు. ఓకే. అది మానేసేప్పుడు భీమవరం మా పెద్ద బాబు భీమవరం ఉంటారు. ఓకే. ఆయన తెలుసు మేస్త్రి ద్వారా అంటే వాళ్ళు మేము కడతామని అని వచ్చి జాగ్రత్తగా కట్టారు. వాళ్ళు కట్టారు. టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అంటే టైం ఎక్కువ తీసుకోవడం అంటే మధ్యలో కొద్ది రోజులు ఆపేసాము. ఓకే. ఇవి మళ్ళీ రెండు బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. మధ్యలో వర్షాలు వస్తే కొంచెం ఆపేసాం అన్నమాట ఒక 10 రోజులు. ఇంకా ముందే ఇదేమో బయట నుంచి తీసుకొచ్చాం టేకే. ఓకే. నల్లిరిసామన్నమాట. రెండు బయట నుంచి తెచ్చారు. బయట నుంచి చేసినవి ఓకే ఉంటాయి కదా తెచ్చి ఈ రెండు కొంచెం మొత్తం లుక్ గా ఉంటుంది. మోడర్న్ హౌస్ అయినా కానీ ట్రెడిషనల్ గా కట్టారు అనమాట అని పెడదామని అలా పెట్టాం. ఓకే. ఈ పైన ఏమో బంగాళాపింక్ మాట. బంగాళాపింక్. ఇక్కడ మళ్ళీ ఉయ్యాలు ఒకటి వేసారు. పిల్లలు మనవాళ్ళు వచ్చినప్పుడు ఊగుతారని. ఓకే. ఉయ్యాలు కూడా వేసారు. నాకు ఇంట్రెస్ట్, పిల్లలు వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళు ఊగుతూ ఉంటారు. ఓకే. ఎక్కడో సిటీలో ఉంటారు వాళ్ళు, అన్ని కావాలని ఉండవు కదా. అవునండి. అవును. ఇటుకు కూడా మామూలు నార్మల్ ఇటుకు కాదన్నమాట. నార్మల్ ఇటుకు కాదు. ఓకే. ఇప్పుడు పెద్దగా ఎవరు ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు మేము కట్టాము. ఇది మాకన్నా కొంచెం ముందు గొంతులోనే ఎక్కడో ఒకరు కట్టారండి. ఓకే. గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్లు కడుతున్నారులేండి. ఇల్లు కట్టడం అంటే గ్రేట్. ఈ తర్వాత ఈ మధ్యలో కడుతున్నాం అని చెప్పి మోడల్ కోసం చూసుకోవడానికి వచ్చారు. ఓకే. అంతే, మోడల్ కోసం వచ్చారు. చూడండి ఇది లోన్ ప్రస్తుతానికి అయితే ఏ ముఖ ద్వారం ఉంటుంది అంటారండి ఇల్లు? ఇదంటే దక్షిణ అంటే అంతే, దక్షిణ తూర్పు ఇదండి. కాకపోతే తూర్పు వేసి మళ్ళీ బయట నుంచి లోపల వరకు కూడా ఈ బంగాళాపింక్ మొత్తం అంతా ఇదే. ఈ అల్యూమినియం అంటారండి రాడ్స్? అల్యూమినియం కాదు, మామూలు టాటా స్టీల్. ఓకే. ఇది హాల్ అన్నమాట. ఇది హాల్ అంతటికి కూడా ఇదే వచ్చింది. ఇలాగే మొత్తం అంతా ఊరికే ఇక్కడ ఇంతవరకు మాత్రం ఇది బిల్డింగ్ బిల్డింగ్ అనమాట. అంతా ఇది కిచెన్ మాట. ఇది కిచెన్ అంటే ఇంకా రూమ్ బెడ్రూమ్, అది బెడ్రూమ్. ఓకే. ఇది బాత్రూమ్ అటాచ్. ఓకే. బయటకేమో ఓల్డ్ లుక్, ఇలా పైకి వెళ్ళాలి. ఇంకెప్పుడు ఒకేలా ఇలా వెళ్తాం పైకి. పైన ఏంటంటే పిల్లలు వచ్చినప్పుడు ఉంటుందని ఓ రూమ్ వేసాం. పైన గ్లాస్ కూడా సెట్ చేయించారు అక్కడ అంతా. అదే గ్లాస్ అందరూ అప్పుడప్పుడు చూడడానికి వస్తూ ఉంటారు. అవునండి. అవును. ఇదేంటో చూద్దాం ఇలా కట్టుకుందాం. ఎప్పుడు ఒకేలా. ఎందుకని స్లాబ్ మీద తక్కువ వద్దంటారండి, ఎక్కువ వద్దంటారా? ఎక్కువే ఉందండి. మరి స్లాబ్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. మరి ఈ లుక్ రాదండి. ఈ లుక్ రాదు కదమ్మా, బాగోదండి స్లాబ్ మీద. పైన దీనికి ఈ రూమ్కి అటాచ్ అనమాట. రూమ్కి అటాచ్. బయటకి వాళ్ళు వచ్చిన ఇది ఇలాగే. చాలా ఎవరైనా ప్లానింగ్ దీనికి అసలు? ఎవరో కాదు, నాకు 2 అబ్బాయిలమ్మ. ఓకే. వాళ్ళ ప్లానింగ్ మొత్తం అంతా వాళ్ళే ప్లానింగ్. వాళ్ళే కూర్చొని తీసుకుని ఇలా కట్టుకోవాలనుకున్నారు. మేస్త్రి చెప్పి ఎవడ ఖాళీగా ఉన్న టైంలో ఆడు వచ్చి ఎంచుకుంటూ ఉండు. వాళ్ళు ఖాళీ టైం వాళ్ళకి చెప్పేసి వారు మేస్త్రికి ఇలాగ ఏమాత్రం తేడా రాకూడదు. ఓకే. జాగ్రత్తగా కట్టాలి. మీరు ఇలా కడితే మళ్ళీ మీకు ఏమైనా ఆర్డర్లు వస్తాయి అని జాగ్రత్తగా చెప్తే. చించినాడు మేస్త్రులు మాట. చించినాడు మేస్త్రి. ఏం పేరు వాళ్ళది? కృష్ణమూర్తి అని. చించినాడు కృష్ణమూర్తి గారు అంటే తెలిసిపోద్ది. తెలిసిపోద్ది అంటే వెస్ట్ గోదావరి కాబట్టి. ఇదేమో కోనసీమ. ఇది కోనసీమ. వెస్ట్ గోదావరి నుంచి వచ్చి కట్టారు, బ్రిడ్జ్ అవతల నుంచి. అలాగా అటు నుంచి వచ్చి రోజు పొద్దున్నే వచ్చేసి ఓకే వచ్చి పని అయిపోయాక సాయంకాలం వెళ్ళిపోతాం. మొత్తం 3 సెంట్లన్నర అన్నమాట అండి. 3 సెంట్లన్నరలో 30 లక్షలతో కట్టారు. రికార్డ్ అండి అసలు. ఓకే. సెంట్కి పర్లేదండి, వెళ్తాను, లేట్ అయిపోతుందండి.
అయ్యో పర్లేదండి, అయ్యో వద్దులేండి అయ్యో. సరే అమ్మా, సరే ఓకే, సరే ఉండండి, బాయ్. ఇదండి రామేశ్వరం గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.